అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తను మారుతమ్మ మా పిల్లోడి పేరు యేసుబాబు అండి. ఎప్పటి నుంచో పాకపెట్టి కొట్టుకాడ కూర్చుని వెళ్ళి వాడిని పనిలోంచి వచ్చి వాడిని కొట్టుకాడ కాపలా కాసి పట్టుకుని కొట్టేసి బురదలో పాడేసి చంపుతాయి చూశారండి. ఆవిడ కొబ్బరెడితే మా పెద్ద పిల్లోడు వెళ్ళాడు చంపేస్తున్నారండి. తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసామండి. మీరే ఎస్ఐ గారు ఏం చేయాలన్నా న్యాయం మీరే చెయ్యాలండి. మమ్మల్ని ఇంకా అనక దొక్కితే చూస్తున్నారండి. మా కులాన్ని మాల కులం అని మీరేం చేయాలన్నా మీరేంటి న్యాయం చేయాలండి. దొడ్డనపూడి గ్రామంలో అన్యాయంగా దళిత పితాని యేసుబాబుని అక్రమంగా కాసి కొట్టి చంపడానికి మురుక్కలు లేసి విచ్చడవిడిగా తొక్కడం జరిగింది. ఈరోజు యేసుబాబు లాంటి వాళ్ళు అనేక మంది అగ్రకుల వ్యక్తులకు బలవుతున్నారు. ఈ బలు కాకుండా ఉండాలంటే మేము అనేక కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాల్లో అనేక కార్యక్రమంలో ఉద్యమాలు చేసి అనేక విషయాల్లో కేసులు కట్టడం జరిగింది. ఈరోజు ఈ యేసుబాబు ఈ పవన్ అన్న అబ్బాయి కావాలని అగ్రకులు వేసి మాలనా కొడకల్లారా అని విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. ఈరోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వీళ్ళని పరామర్శించి దళితుల పైన ఇక ఎన్ని చేసినా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ అరికట్టాలని మేము కాళేశ్వరి గారితో మాట్లాడి అట్రాసిటీ కట్టి వెంటనే ఈ అబ్బాయిని అరెస్ట్ చేయమని మొట్ట పవన్ని అరెస్ట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.